జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. టీడీపీ నాయకులారా ఖబర్దార్ ఖబర్దార్, టీడీపీ నాయకులారా టీడీపీ నాయకులారా చంద్రబాబు నాయుడు వెంటనే చంద్రబాబు నాయుడు వెంటనే చంద్రబాబు నాయుడు వెంటనే. జై తెలంగాణ. నిన్నటి రోజున టీడీపీ మహానాడులో బక్క నరసింహులనే టీడీపీ నాయకులు, తెలంగాణలో పుట్టిన నాయకుడు ఆంధ్ర వాళ్ళు మెప్పు పొందేందుకు తెలంగాణ గురించి కించపరిచే విధంగా మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. బిడ్డా నరసింహులు గారు, మీరు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఈ మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని విద్యార్థులు ఎంతో మంది బలిదానంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనం, మీరు ఫస్ట్ నుంచి తెలుగు తమ్ముళ్ళంటేనే తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తారు, తెలంగాణ వ్యతిరేకులు. అయినా మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు అలాగే మొత్తం తెలుగుదేశం పార్టీ అంటేనే తెలంగాణకు ద్రోహుల పార్టీ అని ఇక్కడి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టిరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు అతను అక్కడ ప్రసంగిస్తే, తెలంగాణ గురించి ప్రసంగిస్తే డిక్లరేషన్లో లేదు అని అంటే మీరు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. కానీ మీ డైరెక్షన్లోనే బక్క నరసింహులు గారు మాట్లాడడం జరిగిందని మాకు ఖచ్చితంగా తెలంగాణ వాదులు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించవలసిన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ అంటేనే తెలంగాణకు ద్రోహ పార్టీగా ఇక్కడ ప్రజలు మిమ్మల్ని చీకొట్టిన సిగ్గు లేకుండా మళ్ళా మా తెలంగాణ గురించి మీరు మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. బక్క నరసింహులు గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ అవమానంగా మాట్లాడడం సిగ్గుచేటు, మీరు దివాళకోరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు మీరు తెలంగాణ గురించి మహానాడులో మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే చంద్రబాబు నాయుడుతో సహా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను ఖచ్చితంగా నిలదీస్తామని, ప్రజల పక్షాన్ని నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మేము, మీరు తెలంగాణ రాష్ట్రం గురించి 2 నాలుకలు 2 కళ్ళ ప్రదర్శించడం జరిగింది. కానీ ఆనాటి తెలంగాణ రాష్ట్రాన్ని మా ఎంతో మంది విద్యార్థులు అమరులైనరు. కానీ ఇక్కడ మీరు ఒక్కనాడు కూడా తెలంగాణ అనుకూలంగా మాట్లాడకపోవడం మీ పార్టీకి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మరోసారి తెలంగాణ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మీరు తిరగనీయం, అవసరమైతే అడ్డుకునే సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీ ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మీరు తెలంగాణ రాష్ట్రం పదాన్ని మీరు నిషేధించడాన్ని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ ద్రోహులుగా ఎన్నోసార్లు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ జై తెలంగాణ అనిపించారు. కానీ ఇప్పటికీ మీకు మనసులో ఉన్నది నై తెలంగాణ, తెలంగాణ మీద కక్ష సాధింపులుగానే విషయం ఉందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వెంటనే తెలంగాణ ప్రజలకు తెలంగాణ కించపరిచిన విధంగా మాట్లాడిన మీ పార్టీ నాయకుడు నరసింహులు గారు, మీరు
చంద్రబాబు నాయుడు గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే ఖచ్చితంగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో మేము సాధించుకోవడం జరిగింది. మీరు తెలంగాణ గురించి చులకనగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవరు ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ఉద్యమకారులుగా మేము చెప్పడం జరుగుతుంది. ఎవరు మాట్లాడినా తెలంగాణ గురించి ఎవరు మాట్లాడినా నాలుకలు చీరేస్తామని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.